रघुराम रघु रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरपरिकंदन రాము పైకి రా. హలో రా మామ. హాయ్ రా. తిన్నావా? లేట్ అయింది. తినాలి. ఐపీఎల్ స్టార్ట్ అయినట్టుంది రా. అవును. ఈరోజు ఏముంది మరి మ్యాచ్? ఏమోరా. గట్ల ఓడిపోయింది మొన్న ఎసరచ్చు. అవునరా, 300 కొడతా అనుకున్నాం, గట్ల అవుతుంది మ్యాచ్. ఈరోజు ఏముంది మరి మ్యాచ్? ఏమోరా. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్ వచ్చిందిగా. అవునా. ఈసారి పక్కా సిఎస్కే గెలుస్తుంది. SRH గెలుస్తుంది. ఏ ఊకో మొన్న ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ మళ్ళీ గెలుస్తుంది అంటే ఏం మాట్లాడతావా? అరే అన్నట్నే అవుతాయిరా. నేను చెప్తున్నాగా పక్కా సిఎస్కే గెలుస్తుంది. బెట్టింగ్ యాప్ ఉంది, పెడతావారా బెట్? మనము ఆన్లైన్ ఏమొద్దు కానీ నీకు పెట్టేంత ధైర్యం ఉందా ఎస్ఆర్హెచ్ మీద? పెడతారా? 1000 పెడదామా? 1000 రూపాయలు ఏంది? ఓడిపోయే మ్యాచ్కి 2000 పెడతాను సిఎస్కే మీద. ఓకేనా? ఇదే టైం. 5000 అంటే మీకు శాత కాదు కానీ 2000 పెట్టుకుందాము. ఇదే టైము, ఇదే ప్లేస్. రేపు మ్యాచ్ పైసలు తీసుకునిరా. అన్నా ఏం చేస్తారన్నా? సరే మరి పోతున్నా. అరే ఇగో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా సిఎస్కే గెలుస్తుందా? ఒక ముచ్చట చెప్పు. ఎస్ఆర్హెచ్ మీద పెట్టన్నా. సిఎస్కే డొల్లన్నా. ధోనికి లేసలేదన్నా. ఏంటిదిరా? బ్యాట్ అన్నా. పోయినసారి హైయెస్ట్ 6 మీ అయ్య కొట్టిండారా? అన్నా మొన్న ఓడిపోయిందన్నా సిఎస్కే. అన్నా గెలుసా అన్న సిఎస్కే మీద ఎస్ఆర్హెచ్ పక్క గెలుసా అన్న. 1000 కాకపోతే 2000 పెడదాం. తాపియాలి అప్పుడు. తాగుదాంరా, తాపిస్తా. తగ్గేదిలే అన్న. సిఎస్కే పక్క ఓడిపోతుంది పక్క. ఫిక్స్ 2000 కాబట్టి చెప్పేస్తున్నా. ఓకేనా? పైసలు తెచ్చుకోరు సరేనా? లేకపోతే ఎంత? రూపాయి ఇస్తా. 2 రూపాయలు రూపాయా? అరే నువ్వు ఒక పని చేయరా, మింగ నుంచి ఫస్ట్. ఎస్ వినయనం. నెక్స్ట్ డే పైసలేరా? ఏదో తినగా సీరియస్ అంటారు అంత పైసలు ఎవరా? ఏమైనా చేస్తా ఎప్పుడు ఎవరా? నాకు 5000 తెస్తా ఇప్పుడే. అన్న ఏమైంది అన్న గన్ని పైసలు ఎందుకు? అన్న నేను డాడీ వచ్చినాక చెప్తా. తెచ్చినావారా పైసలు? తీసుకురా నీ పైసలు. అవసరం అరే పనికిరాని బెట్టింగ్. పైసలు షాతి కాకపోతే పోయి ఇంట్లో పోయి చూసుకో. ఇంకోసారి మాతో బెట్టింగ్ పెడతాం రా. ఓకే ఇప్పుడు అర్థమైంది నాకు. ఎలాగైనా చేసి వీళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. బుజ్జి కొన్ని వాటర్ పట్టుకురా. డాడీ చెప్పు బేటా. తీసుకో డాడీ. వెక్కడిరా? పని దొరికింది డాడీ. శబాష్ రా బేటా. మా వాడు పెద్ద సంపాదించడం స్టార్ట్ చేసి. నాకేమో డౌట్ వస్తుంది, మా అన్నేమో చేస్తుండు. డాడీ బిల్స్ అని కట్టేసిన, ఇగో రిమైనింగ్ పైసలు. శబాష్ రా, నాకు చాలా ఆనందంగా. చూట్కి సర్ప్రైజ్ ఫోన్.
థ్యాంక్స్ అన్న. హాయ్ రా. హాయ్రా. ఇంకేంటి మరి విశేషాలు? కొత్త బైకారా? కొత్త బండి తెలియదా తీసిన? ఫైనాన్సా? నెట్ ఇచ్చేసి నెట్టుండదా మనతోనే. ఎన్ని పైసలు ఎక్కడిరా? చూద్దాం తీయనా, తర్వాత మాట్లాడుకుందాం. కొంచెం పని ఉంది, పోతున్నా. బాయ్. పైసలు ఎక్కడి అంటావురా? బాగానే సంపాదిస్తున్నాడు, మనం కూడా సంపాది. ఏమో తక్కువ. నమస్తే రా. కొంచెం మనీ అర్జెంట్ ఉందా? ఎందుకురా? కొంచెం అవసరం అన్నీ చెప్తామా ప్లీజ్ అన్న, కొంచెం అడ్జస్ట్ చేస్తే. ఎన్ని కావాలి చెప్పు. ఒక 50,000. ఎన్ని రోజులు ఇస్తావు? ఒక 2-3 months ఏదో ఒక తాకట్టు పెట్టి ఇస్తారా? ఏం పెడతావురా? నైట్ పెట్టేస్తాను అంతగానో అర్జెంట్ ఏముందిరా నీకు? అన్న. అడ్జస్ట్ చేయన్న, నా సక్సెస్ అయినాక చెప్తాను. అరే పైసలు అడకరా. ఫస్ట్ ఆ పైసలు వాళ్ళు 1 పేపర్ అడకరారా. నీ ఇల్లు రాసిస్తున్నాడు కదా, సంతకం పెట్టి తీసుకోపోరా. వానికి 50,000 అంటే ఇరా. నెలలోపటి ఇలా మా కోడి ఇల్లు మొత్తం గుంజుకుంటాను. థ్యాంక్స్. ఫోన్ ఎక్కడిదే? మా అన్న ఇచ్చిండే. అవునే, ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీ అన్నేమో చేస్తున్నాడు. ఏదో బెట్టింగ్ యాప్ అంట. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. ఎలాగైనా చేసి వీళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి. అరే గో, ఈరోజు ఆ టీం కాదు, ఇంకో టీం పెట్టు. అది ఆర్ఆర్ ఆ పక్క పెట్టేసే 50. సరే సరే, వచ్చినాక పెట్టే. ఓకే అన్న, రామన్న ఆన్లైన్లో బెట్టింగ్ పెడుతుండంట. అవునా అంకుల్? అంకుల్ మీ వాడు అంతా బెట్టింగ్లో పెట్టి సంపాదించినట్ట, ఇప్పుడు మొత్తం లాస్ వస్తుందంట. మీకు తెలుసా అంకుల్? మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన పని ఇదా? వీడు పైసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటికైతే రాని, వీడు ఇంటికైతే రాని, నేను పని చెప్తా. పైసలేవురా? అన్నా
ఇంకా కొంచెం టైం ఎవ్వరు కాగేది లేదు. ఇల్లు రాసి వెళ్ళిపో. అన్న ఒక 1 వీక్ అన్న. నేను ఇయ్యను. మా డాడీ పెట్టించుకోండి సార్. నాకు సంబంధం లేదు. సంతకం అయితే పెట్టి ఇడిగా బయటికి చెప్పు. మీ ఇల్లు పైన నేను కబ్జా కూర్చున్నారా? ఏమైందిరా మేము కింద చేసినావు ఈడ చేసినావు పైసలు ఎక్కడ నీకు ఓడిచ్చిండు ఇంత 50 లక్షల ప్లాన్ వేసింది నీకు ఫ్రెండ్ బెట్టింగ్ వాళ్ళు వచ్చినాయి షాప్ అయిపోయిందా చేసే పని ఊరంతా గొప్ప చెప్పుకుంటే ఏం చేసినావు ఇదేనారా పైసలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి పైసలు ఏముందిరా పానం పోతే వస్తారా సార్ స్టార్ట్. ఈ బెట్టింగ్ వల్ల ఏం ఉపయోగం లేదు. బెట్టింగ్ పొంద పెట్టాలి, ఏం లేదు మనకి, అంత ఉత్తిదే, దాంట్లో ఏం రాదు, అన్నీ వేస్ట్ తనం కానీ జీతం ఆగమవుతుంది. కష్టపడి పని చేసుకోవడం బతాం కానీ ఈ ఆలోచనలు ఈ క్రియలు ఇవన్నీ వద్దు. మనకి నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతంగా బతకాలి. కానీ అమ్మ నాయన పేరు తేవాలి, నిమ్మలంగా బతకాలి. ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్.